ప్రకాశవనం అనే గ్రామంలో మైత్రి అనే 22 అమ్మాయి తన అవ్వ లచ్చమ్మతో కలిసి ఉంటుంది. మైత్రి చాలా మంచి పిల్ల. ఎవ్వరికీ ఏ హాని చెయ్యాలని అనుకోదు. తన చిన్నతనంలోనే తన తల్లి తండ్రి మరణించిన కారణం వల్ల తన అవ్వ లచ్చమ్మ మైత్రిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మైత్రికి వాళ్ల అవ్వంటే చాలా ప్రేమ. ఏ పనైనా కాని అవ్వతో చేయించేది కాదు. అందుకే తను బుట్టలు అల్లడం నేర్చుకొని పక్క ఊర్లో ఆ బుట్టలమ్మి సాయంత్రంలోగా ఇంటికి వచ్చేసేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మైత్రి అవ్వతో ఇలా అడుగుతుంది. అవ్వా, నేను నిన్నొకటి అడగాలి అనుకుంటున్నా. మీ అమ్మా నాన్న గురించి తప్ప నువ్వు ఏమడిగినా చెప్తానమ్మా, అడుగు. ఏంటవ్వా, నువ్వెప్పుడు ఈ విషయం అడిగినా చెప్పవు? మా అమ్మా నాన్నలు ఎలా చనిపోయారో నేను తెలుసుకోవద్దా చెప్పు? ఇంకా ఎన్ని రోజులనీలా? ఏదో ఒక రోజు నాకు తెలియాల్సిందే కదా. ఇంకా ఎప్పుడు చెప్తావవ్వా అని దీనంగా అడిగింది మైత్రి. అలా దీనంగా ఉండకు తల్లి, నేను చూడలేను. ఇప్పుడు నాకు కొంచెం పనుంది, బయటకు వెళ్ళొచ్చాక చెబుతాను. ఇలా చెప్పి లచ్చమ్మ జారుకుంది. ఇంక చేసేది ఏం లేక మైత్రి, తెలుసులే అవ్వా, నువ్వు కావాలని ఏ పని లేకపోయినా ఉంది అని అంటున్నావు. సరేలే, ఈ నిజం ఇంకా ఎన్నాళ్ళు రహస్యంగా ఉంటుందో నేను చూస్తాను అని తన మనసులో అనుకుంది. అలా ఆ రోజు ముగిసింది. మరునాడు మైత్రి నిద్రలేచి ఇంటి బయటకొచ్చి, ఏంటబ్బా, ఆ మర్రి చెట్టు కింద ఊరివారందరూ ఏం చేస్తున్నారు? అసలు ఏముంది అనక్కడ? ఊరి పెద్దలు కూడా ఉన్నారు, వెళ్ళి చూస్తా అని మైత్రి ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఎవరో ఒక వ్యక్తి మర్రి చెట్టుకి ఉరివేసుకొని చనిపోయి ఉంటాడు. అది చూసి మైత్రి భయపడి ఊరి పెద్దైన వడ్డీరాజు దగ్గరికి వెళ్ళి, వడ్డీరాజు గారు, ఏంటండి ఈ ఘోరం? ఎలా జరిగింది? ఏమో మైత్రి, నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడే చూస్తున్నా. నాకు తెలిసి వాడికి బాగా కొవ్వు ఎక్కువై చచ్చాడు. ఊరంతా ఒక గోలంటే ఇప్పుడు ఇదో తలనొప్పి. అదేంటి వడ్డీరాజు గారు అలా అంటారు? తాను ఎందుకు చనిపోయాడని తెలీదు. అయినా కూడా మీరతని మీద అలా ఎలా ముద్ర వేయగలరు? ఇలా పొగరుగా ఉండడం మాని ఏం చేయాలో ఆలోచించండి. అతను పాపం ఎందుకిలా చేయాల్సి వచ్చిందని తెలుసుకోండి. సరేలే, ఏం చేయాలో నువ్వు నాకు చెప్పవసరం లేదు, నేను చూసుకుంటాను. మీరందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోండి. అలా వడ్డీరాజు చాలా అహంకారంతో మరియు అజాగ్రత్తగా మాట్లాడతాడు. ఇంక ఎవరు మారు మాట్లాడకుండా వెళ్ళిపోతారు. మైత్రి కూడా తన ఇంటికి బాధతో వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వచ్చిన మైత్రిని వాళ్ల అవ్వ చూసి, ఏంటి తల్లి, ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు? అది కూడా ఈ అవ్వకు చెప్పకుండా. ఏమైంది తల్లి? చాలా దిగులుగా కనిపిస్తున్నావు, చెప్పమ్మా. ఏం లేదవ్వా, మన ఇంటికి కొంచెం ముందు మర్రి చెట్టు ఉంది కదా, అక్కడ ఎవరో ఒక వ్యక్తి ఉరి వేసుకుని చనిపోయాడవ్వా. ఎవరిదైనా ప్రాణమే కదా. అతను చావడం వల్ల తన కుటుంబం రోడ్డున పడతారు. ఆ పిల్లలకి తండ్రి ఇక ఉండడు కదా. తండ్రి లేని బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసవ్వా. అందుకే ఈ ఘోరాన్ని నేను భరించలేకపోతున్నా అవ్వా. అయ్యో నా బంగారు తల్లి, దీనికి నువ్వు ఇలా అయిపోయావా? అయినా మన తలరాతలో ఆ దేవుడు ఎలా అయితే రాస్తాడో అలానే మనం నడుచుకుంటామమ్మా. ఇక దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు. తలరాతని ఎవ్వరూ మార్చలేరు. ఇంట్లో ఉంటే నువ్వింకా ఇదే ఆలోచిస్తూ ఉంటావు. వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా. నేను నీకు ఇష్టమైన పాయసం చేస్తా. తిని పక్క ఊరికి వెళ్ళి బుట్టాలమ్మిరా. అలా అయినా నీ మనసు కొంచెం కుదుట పడుతుందేమో. సరే అవ్వా, వెళ్తాను అని చెప్పి మైత్రి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని తనకు ఇష్టమైన పాయసం తిని బుట్టలు పట్టుకొని పక్క ఊరికి వెళ్తుంది. అలా సాయంత్రమైంది. అయినా మైత్రి ఇంకా రాలేదని లచ్చమ్మ కంగారుగా ఎదురుచూస్తుంది. ఏంటిది, మైత్రి ఇంకా రాలేదు? రోజు సాయంత్రంలోగా వచ్చేసేది. ఇవాళ ఇంత చీకటి పడినా రాలేదేంటి? అసలే అది అడవి ప్రాంతం. ఆర్తి అనే దయ్యం ఉంటుంది.
మైత్రి ఒక్కతే ఉండటం మంచిది కాదు. దేవుడా, నా మైత్రి జాగ్రత్తగా తిరిగి వచ్చేలా చూడు తండ్రి. నాకంటూ ఉంది, తను ఒక్కతే. నా కొడుకు కోడల్ని దూరం చేసినట్టు మైత్రిని కూడా నాకు దూరం చెయ్యకు. ఇలా లచ్చమ్మ కంగారు కాస్త భయంగా మారుతుంది. అటువైపు మైత్రి అడవిలో, అయ్యయ్యో, ఇవాళ చాలా ఆలస్యమైందే. అవ్వ నా కోసం ఎదురు చూస్తుందేమో. ఈ బుట్టలు కూడా సరిగ్గా అమ్ముడు పోలేదు. ఈ అడవేమో ఇంత పెద్దగా ఉంది. ఈ అడవి దాటితే మా గ్రామం వచ్చేస్తుంది. ఇంకా నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. అలా నడుచుకుంటూ మైత్రి అడవి మధ్యలోకి వచ్చింది. మైత్రికి తన వెనుక ఎవరో వచ్చినట్టు అనిపించి తిరిగి చూస్తుంది. కాని అక్కడ ఎవ్వరూ ఉండరు. మైత్రికి ఎవరో పిలిచినట్టు అనిపించి ఆగి అటూ ఇటూ చూస్తుంది. కాని ఎవ్వరూ కనిపించరు. మైత్రికి లోపల భయం మొదలవుతుంది. అడుగు ముందుకు వేస్తూ తను ఇంటికి చేరుకోగానే గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. అవ్వా, అవ్వా, నేను ఇంటికి వచ్చేసా. చాలా ఆకలిగా ఉంది. అన్నం పెట్టవ్వా. అమ్మా మైత్రి, వచ్చావా తల్లి? ఎంత భయపడ్డానో తెలుసా? ఎందుకు మైత్రి ఇంత ఆలస్యంగా వచ్చావు? ఇప్పుడు నేను అడవిలో ఇదంతా జరిగిందని చెప్తే అవ్వ ఇంకా ఎక్కువగా భయపడుతుంది. ఈ విషయం చెప్పకపోవడమే మంచిది. ఇంకా నన్ను పక్క ఊర్లో బుట్టలమ్మడానికి కూడా వెళ్ళనివ్వదు. అప్పుడిక నాకు ఆదాయం కూడా ఎక్కువగా ఉండదు. ఇలా మైత్రి తన మనసులో అనుకొని అవ్వతో, ఇవాళ పక్క ఊర్లో బుట్టలు ఎక్కువ అమ్ముడు పోలే. ఇంకొంచెం సేపు ఉంటే ఎవరైనా బుట్టలు కొంటారేమో అని అక్కడే ఆగిపోయా. అందుకే ఆలస్యమైందవ్వా. సరే అమ్మా, ఇంకెప్పుడూ ఇలా ఉండిపోకు. ఇంటికి వచ్చే నీకోసం ఒక ముసలవ్వ ఉంది అని మర్చిపోకు. మీ అమ్మ నాన్నలు దూరమైనట్టు నువ్వు కూడా నాకు దూరమైతే నేను తట్టుకోలేను తల్లి అని ఏడుస్తూ చెబుతుంది లచ్చమ్మ. అప్పుడు మైత్రి, ఏంటవ్వా, ఈ ఒక్కరోజు ఆలస్యంగా వచ్చినందుకు ఇంతగా ఏడవాలా చెప్పు? నాకేం కాలేదు కదా. జాగ్రత్తగానే ఇంటికి వచ్చా కదా. రేపటి నుండి ఇంకా తొందరగానే వస్తాలే. నువ్వేం కంగారు పడకవ్వా. సరే అమ్మా, ఇంక ఏడవనులే. అన్నం పెడతాను, రా మైత్రి. ఇంకా వారు అన్నం తిని పడుకుంటారు. ఆ మరుసటి రోజు మైత్రి ఉదయాన్నే లేచి ఇంటి బయటకు వచ్చింది. ఇవాళ కూడా తను మర్రి చెట్టు దగ్గర ఊరివారంతా గుంపుగా ఉండటం చూసి, ఈ మర్రి చెట్టు దగ్గర ఈరోజు కూడా ఊరివారందరూ ఉన్నారు. మళ్ళీ ఏమైనా జరగరానిది జరిగిందా అని మైత్రి త్వరగా వెళ్లి చూసింది. తను అనుకున్నట్టుగానే అక్కడ మరొక వ్యక్తి ఉరివేసుకుని మరణించి ఉన్నాడు. అది చూసిన మైత్రి వడ్డీరాజు వద్దకు వెళ్లి ఇలా అంటుంది. చూసారా వడ్డీరాజు గారు, మీ అజాగ్రత్త ఎంతకు దారి తీసిందో. ఇప్పుడైనా మీ కళ్ళు తెరుచుకోండి. మైత్రి అలా చెప్పగానే ఊరువారు కూడా, మైత్రి చెప్పింది నిజమే కదా. ఇంకా ఆలస్యమైతే ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో. వడ్డీరాజు గారు, మీరు ఊరికి పెద్ద కదా, అందుకే మీరు కొంచెం జాగ్రత్త వహించండి అని ఊరివారు అందరూ అనేసరికి చేసేదేమీ లేక వడ్డీరాజు, సరే సరే చేస్తా. ఈ సమస్య కొంచెం భయం కలిగించేలానే ఉంది. కాబట్టి నేను మంత్రాలవ్వ దగ్గరికి వెళ్ళి పరిష్కారం తెలుసుకొని వస్తా అని వడ్డీరాజు పక్క ఊరికి కొంచెం దూరంలో ఉన్న చిన్న గుడిసెలో ఉన్న మంత్రాలవ్వ వద్దకు వడ్డీరాజు చేరుకొని, మంత్రాలవ్వ ఉన్నావా ఇంట్లో? హహహా, ఉన్నా. ఓ వడ్డీరాజు గారా, ఏమైనా సమస్య ఇలా వచ్చారు? అవును మంత్రాలవ్వ, సమస్యే మా ఊరిలో అని ఊర్లో జరిగిందంతా చెప్పాడు వడ్డీరాజు. అది విని మంత్రాలవ్వ, ఇది ఖచ్చితంగా ఆ అడవిలో తిరుగుతున్న ఆర్తి దయ్యం పనే అయ్యుండాలి. ఊరుకో మంత్రాలవ్వ, ఎప్పుడూ అయిపోయిన కథ మళ్ళీ తీస్తున్నావు. అలా ఏం కాదులే. మంత్రాలవ్వ, మీరైతే మా ఊరికి ఓసారి వచ్చి చూడండి. ఆ సమస్యకి ఏమైనా పరిష్కారం ఉంటే చూడండి. అలాగే అండి, కానీ రేపు ఉదయం అయితే మళ్ళీ ఎవరికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకే నేను ఇప్పుడు మీతో వస్తాను. సరే మంత్రాలవ్వ అని ఇద్దరూ కలిసి ప్రకాశవనంకి వెళ్తారు. ఇలా మధ్యాహ్నమవుతుంది. వడ్డీరాజు
అలాగే మంత్రాలవ్వ గ్రామం చేరుకుంటారు. ముందు మంత్రాలవ్వ ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్తుంది. మంత్రాలవ్వ కళ్ళు మూసుకొని కొన్ని మంత్రాలు చదివి ఇలా అంటుంది. ఇక్కడ ఉంది ఆర్తిదయ్యమని నా అనుమానం. ఏంటి మంత్రాలవ్వా? ఏవో మంత్రాలు చెప్పి ఇక్కడ దయ్యం ఉంది అంటే నేను ఎలా నమ్మాలి? అయినా ఈ కాలంలో దయ్యాలు భూతాలు ఏంటి మంత్రాలవ్వా? సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి పరిష్కారమైతే ఆ ఆత్మని బంధించడమే. అదేంటి మంత్రాలవ్వా, మళ్ళీ బంధించడం ఏంటి? 20 సంవత్సరాల క్రితం ఆ రోజు సూరిబాబు ఇంకా అతని భార్య స్వర్ణ చనిపోయారు అని ఆ దయ్యాన్ని బంధించాం కదా మంత్రాలవ్వా? అవును, కానీ ఈ ఆత్మ ఎలా తప్పించుకుందో నాకు ఏం అర్థం కావడం లేదు. సరేలే, అది అలా పక్కన పెట్టు. ఈరోజు సాయంకాలంలో మనం మళ్ళీ ఆర్తి ఆత్మని బంధించాల్సి ఉంటుంది. ఈ కార్యం మనం అడవి మధ్యలో చేయాల్సి ఉంటుంది. అది చూడు ముందు. అలాగే మంత్రాలవ్వా. వడ్డీరాజు ఇంకా మంత్రాలవ్వ మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్క ఊర్లో బుట్టలమ్మి వస్తున్న మైత్రి ఆ మాటల్ని వింటుంది. అప్పుడు మైత్రి, ఓహో, అయితే ఈ ఆర్తి ఆత్మ చేసిందన్నమాట. ఎంతో మందిని పొట్టన పెట్టుకుంది. వడ్డీరాజు గారు మంచి నిర్ణయమే తీసుకున్నాడైతే. కాని వడ్డీరాజు గారు సూరిబాబు ఇంకా స్వర్ణ అని అంటున్నాడు. ఆ పేర్లైతే మా తల్లిదండ్రులవి కాదు కదా. నిజంగా వారు మా అమ్మా నాన్నలే అయి ఉంటారా? నిజం ఎలా తెలుసుకోవాలి? అలా ఆలోచిస్తూ ఉండగా మైత్రికి ఒక ఆలోచన వచ్చింది. హా, నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇంటికి వెళ్ళగానే అవ్వతో అంటాను కదా, అవ్వ, మా తల్లిదండ్రుల గురించి నేను ఎంత అడిగినా చెప్పలేదు కదా. ఇవాళ ఆ కాలమే నాకు సమాధానం ఇచ్చింది. నాకు మొత్తం తెలిసిపోయింది అని ఇలా అవ్వకి చెప్తా. ఇలా మైత్రి తనలో తానే మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకుంది. అది చూసిన లచ్చమ్మ ఇలా అంటుంది. ఏంటి మైత్రి తల్లి, నీలో నువ్వే మాట్లాడుతూ వస్తున్నావు? చాలా నిజాలు తెలుసుకున్నా అవ్వా, అందుకే నాలో నేనే మాట్లాడుతున్నా. నిజాలా? ఏం నిజాలు మైత్రి? అని ఆశ్చర్యంగా అడిగింది లచ్చమ్మ. దానికి మైత్రి బాధగా, మా అమ్మా నాన్నలు ఎలా మరణించారో నాకు పూర్తిగా తెలిసిపోయిందవ్వా. లచ్చమ్మ కంగారు పడుతూ, నువ్వు ఏమంటున్నావు మైత్రి? ఎందుకని ఇవాళ నువ్వు కొత్తగా మాట్లాడుతున్నావు? ఇక ఈ విషయం నా దగ్గర దాచాలని చూడకవ్వా. ఆ ఆర్తి దయ్యం మా అమ్మా నాన్నని పొట్టన పెట్టుకుంది అని మైత్రి ఏడుస్తూ చెబుతుంది. అది చూసి అవ్వ, ఏడవకు తల్లి, ఆ దేవుడు మనకి అన్యాయం చేశాడమ్మా. మీ అమ్మా నాన్న చాలా మంచివారు. నిత్యం ఆ దేవుడికి పూజలు చేసేవారు. ఎప్పుడు ఆ పరమేశ్వరుడి ధ్యానంలోనే ఉండేవారు మైత్రి. ఒకరోజు మీ అమ్మా నాన్నలు పట్నంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శించుకోవడం కోసమని వెళ్ళి అడవి మార్గంలో వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. అప్పుడు నువ్వు చాలా చిన్న పిల్లవి తల్లి. ఆ దేవుడు ఈ ముసలవ్వ కోసమని నిన్ను నాతోనే వదిలేశాడేమో. ఇంకా ఏం చెప్పి నీ ఏడుపు నాపాలు అర్థం కావటం లేదు. నాకు ఆ ఆత్మ పైన చాలా కోపంగా ఉందవ్వా. చిన్నతనం నుంచి అమ్మ నాన్న ప్రేమంటే ఏంటో తెలియకుండా పెరిగా. ఓపిక పట్టు తల్లి. కోపం, స్వార్థం మనిషికి మంచిది కాదు. ఆ దేవుడు నీకు ఏదో ఒక దారి చూపిస్తాడనే నమ్మకం నాకుంది. అలానే అవ్వా, కాని మంత్రాలవ్వ ఆ ఆర్తి ఆత్మని బంధించడానికి ప్రయత్నాలు చేస్తుంది. నేను వెళ్ళి నా వంతు సహాయం చేస్తా అవ్వా. అమ్మో, వద్దు మైత్రి. ఆ అడవి చాలా ప్రమాదకరం. నా మాట విను తల్లి. ఇంక తనకి ఇష్టం లేకపోయినా మైత్రి సరే అని అంగీకరిస్తుంది. ఇదిలా ఉండగా అక్కడ మంత్రాలవ్వ అడవి మధ్యలో ఒక పెద్ద ముగ్గు వేసి సమయం కోసం వేచి చూస్తుంది. మంత్రాలవ్వా, ఏంటి ఇంత పెద్ద ముగ్గు వేశావు? ఇప్పుడు సంక్రాంతి కూడా కాదు. ఇది హాస్యం చేసే సమయం కాదు వడ్డీరాజు. ఈ ముగ్గు నేను ఆ ఆర్తి ఆత్మని బంధించడానికి వేశాను. సరిగ్గా 1 గంటకి మనం ఈ క్షుద్ర పూజ ప్రారంభించాలి. అప్పుడు ఆత్మకి శక్తి ఎక్కువగా ఉండదు. అప్పుడు మనం ఆ ఆత్మని సులువుగా పట్టుకోవచ్చు. సరే మంత్రాలవ్వా, నా వంతు సహాయం నేను చేస్తాను. అలాగే.
ఏమిటి ఎందుకు అని ప్రశ్నలు వేయకుండా ఊరిలో ఎవరిని మనం చేసే కార్యం వద్దకు రావద్దని చెప్పు. సరే, అలాగే చేస్తా. నువ్వు పూజ మొదలుపెట్టు మంత్రాలవ్వా, సమయం కావస్తోంది. నేను పూజ మొదలుపెట్టే ముందు నీకొకటి చెబుతాను, శ్రద్ధగా విను. అది ఏంటంటే, నేను పూజ మొదలుపెట్టాక నీకు ఏవేవో శబ్దాలు వినబడతాయి. అవి విని నువ్వు ఏం భయపడకు. ఆ ఆత్మ నేను చదివే మంత్రాలని ఆపే ప్రయత్నంలో అలా చేస్తుంది. అదయిన కొంత సమయం తరువాత నిన్ను ఎవరో పిలిచినట్టు అవుతుంది. అయినా కూడా నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు. ఏమైనా తప్పు చేశావనుకో నీ ప్రాణాలకే ప్రమాదం. అందుకే నేను చెప్పేది పెడచెవిన పెట్టకు. అర్థమైందా వడ్డిరాజు? వామ్మో, ఇదేంటి నా తలకి చుట్టుకునేలా ఉంది. నా ఊరికి కొంచెం సాయం చేద్దామని వస్తే నా ప్రాణాలు ఇవ్వాల్సి వస్తుంది. నా వల్ల కాదు మంత్రాలవ్వా, ఇంకా ఎవరినైనా చూసుకో. నువ్వు వెళ్ళలేవు వడ్డిరాజు. ఈ కార్యం మన ఇద్దరితో మొదలైంది. మన ఇద్దరితోనే పూర్తి కావాలి, లేదా ఊరే వల్లకాడవుతుంది. అంటే నువ్వు కూడా మిగలవు, ఈ మట్టిలోనే కలిసిపోతావు. సరే, చేస్తా. చేయక చస్తానా? నువ్వైతే పూజ మొదలుపెట్టు, సమయమైంది. మంత్రాలవ్వ క్షుద్ర పూజ మొదలు పెడుతుంది. మంత్రాలవ్వ కొన్ని మంత్రాలు చదవగాని గాలి ఎక్కువగా వీస్తుంది. కొంత సమయానికి మంత్రాలవ్వ చెప్పినట్టుగాని శబ్దాలు రావడం మొదలవుతుంది. అయినా కాని వడ్డీరాజు అవి పెద్దగా పట్టించుకోడు. గాలి ఇంకా ఎక్కువవుతుంది. కొంత సమయం తర్వాత వడ్డీరాజును ఎవరో పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాని వడ్డీరాజు వెనక్కి తిరిగి చూడడు. ఈసారి అతన్ని ఎవరో బాగా గట్టిగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. దాంతో అతను వెనక్కి తిరిగి చూస్తాడు. దాంతో మంత్రాలవ్వ పూజకి భంగం కలుగుతుంది. ఇక మంత్రాలవ్వ కళ్ళు తెరిచి వడ్డీరాజుని కోపంగా చూస్తూ ఇలా అంటుంది. వడ్డీరాజు, నేను నీకు ముందుగానే అన్ని జాగ్రత్తలు చెప్పాను కదా. అయినా నువ్వు నా నియమాలని పాటించలేదు. దానికి ఫలితంగా నీకు ఈ గ్రామం మొత్తం అంతమైపోతుంది. క్షమించు మంత్రాలవ్వా, నా వల్ల తప్పు జరిగింది. నన్ను ఎవరో పదే పదే గట్టిగా పిలుస్తుంటే భయంతో చూశాను. మీరే ఇలా ఆగ్రహిస్తే ఎలా చెప్పండి? ఏదో ఒక మార్గం ఖచ్చితంగా ఉంటుంది. కొంచెం మంచి మనసుతో ఆలోచించండి మంత్రాలవ్వా. అన్నీ తెలిసిన మీరే ఇలా అంటే మేము అంతా ఏమైపోవాలి? కొంచెం దయదలుచు మంత్రాలవ్వా అని వడ్డీరాజు అనగానే మంత్రాలవ్వ ఆలోచనలో పడుతుంది. కొద్దిసేపు తరువాత ఒక మార్గమైతే ఉంది. ఏంటి మంత్రాలవ్వా? ఆ మార్గం వెంటనే చెప్పండి. ఆ మార్గం ఏంటంటే, మనం ఈ ఆత్మని ఆత్మతోనే బంధించాల్సి ఉంటుంది. అదేంటి మంత్రాలవ్వా? ఆత్మని ఆత్మతో తీయాలి అని అంత సులువుగా చెప్తున్నావు? అదేదో ముళ్ళుని ముళ్ళుతో తీసినట్టుగా చెప్తున్నావు. ఉన్న ఒక దయ్యంతోనే చస్తున్నామంటే మళ్ళీ ఇంకోటా? మార్గం ఉంది వడ్డీరాజు. మనం ప్రయత్నిస్తే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. సరే మంత్రాలవ్వా, ఏం చేయాలో చెప్పు, చేస్తా. నీకు గుర్తుందా వడ్డీరాజు, సూరిబాబు మరియు స్వర్ణలు ఆర్తి ఆత్మ కారణంగా చనిపోయారు కదా. మనం వారి సహాయం కోరవచ్చు. వారు బతికి ఉన్నంతకాలం ఆ దేవుడి ధ్యానంలోనే ఉండేవారు. ఇప్పుడు వారిద్దరూ మరణించారు కనుక దేవదూతలుగా మారే ఉంటారు. వారి కుటుంబీకుల ద్వారా సూరిబాబు ఇంకా స్వర్ణలను పిలవచ్చు. వారి కుటుంబీకులు అయితే ఉన్నారు మంత్రాలవ్వా. మైత్రి ఇంకా లచ్చమ్మ. ఆ మర్రి చెట్టుకి కొంచెం దూరంలో ఉన్న ఇల్లు వాళ్ళదే. అయితే నన్ను వెంటనే తన ఇంటికి తీసుకెళ్ళు వడ్డీరాజు అని వడ్డీరాజు ఇంకా మంత్రాలవ్వ మైత్రి ఇంటికి చేరుకుంటారు. మైత్రి, మైత్రి ఉన్నావా? నేను వడ్డీరాజుని. ఇంట్లో ఉన్న మైత్రి ఇలా అనుకుంటుంది. ఏంటి వడ్డీరాజు గారా? ఇంత రాత్రి వేళలో మా ఇంటికి రావడమా? ఎందుకు కావచ్చబ్బా? మైత్రి ఇలా ఆలోచనలో పడుతుంది. అప్పుడు లచ్చమ్మ నిద్రలో నుంచి లేచి, ఏంటి మైత్రి, ఎవరో పిలుస్తుంటే వెళ్ళి తలుపు తీయడం లేదు, చూడు ఎవరో. హా సరే అవ్వా. మైత్రి వెళ్ళి తలుపు తీస్తుంది. ఏంటి మైత్రి, తలుపు తెరిచి అక్కడే నిలబడిపోయావు? వచ్చింది ఎవరు? వడ్డీరాజు గారు ఇంకా మంత్రాలవ్వ వచ్చారు. ఈ సమయంలో వాళ్ళు రావటం ఏంటి మైత్రి?
అని లచ్చమ్మ కూడా తలుపు వద్దకు వచ్చి చూస్తుంది. అయ్యో వడ్డీరాజు గారు, మీరా? రండి రండి, బయటే నిల్చున్నారు. మీరు కూడా రండి మంత్రాలవ్వా. వడ్డీరాజు మంత్రాలవ్వ ఇంట్లోకి వచ్చి లచ్చమ్మ పాత మంచంపై కూర్చున్నారు. ఏమనుకోకండి బాబుగారు, మీ ఇంట్లో ఉన్నన్ని సదుపాయాలు మా ఇంట్లో ఉండవు. మరేం పర్వాలేదు లచ్చమ్మా. మంత్రాలవ్వ మీతో కొంచెం పని ఉంది అని వచ్చింది. మాకు మీ సహాయం కావాలి. నేను మీకు ఏం సహాయం చేయగలను బాబుగారు? ఈ ముసలిదాన్ని మైత్రే బుట్టలమ్మి చూసుకుంటుంది. నా దగ్గర మీకివ్వడానికి కూడా ఏం లేదు. మీరు చెయ్యగలరు లచ్చమ్మ. నేను ఆర్తి ఆత్మని బంధించడానికి నీ కొడుకు కోడల్ని సహాయం అడగాలి అనుకుంటున్నా. దానికి నాకు మీ అవసరం ఉంది. మైత్రి నేను చెప్పింది చేస్తే చాలు. ఏంటి ఆర్తి ఆత్మన? దానివల్లే కదా నా కొడుకు కోడలు దూరమయ్యింది. నేను నా మైత్రిని కూడా దూరం చేసుకోవాలని అనుకోవట్లేదు. నేను మీకు ఎటువంటి సహాయం చేయాలని అనుకోవట్లేదు. దయచేసి మీరు వెళ్ళిపోండి. అలా అనకు లచ్చమ్మ. ఈ కార్యం పూర్తి చేయలేదంటే ఊరంతా వల్లకాడుగా మారిపోతుంది. అమ్మ మైత్రి, నువ్వైనా చెప్పు. నేను మీకు సహాయం చేస్తా. నేను ఏం చేయాలో చెప్పు మంత్రాలవ్వా. అమ్మా మైత్రి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నేను దీనికి ఒప్పుకోను. నా గురించి ఎక్కువ ఆలోచించకవ్వా. నాకు ఏం కాదు. ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే తరువాత బాధపడాల్సి వస్తుంది. ఊరి ప్రజల ప్రాణాలు మన చేతిలో ఉన్నాయి. నన్ను ఆపకవ్వా. నాకు తెలిసి ఆ దేవుడే నాకు ఈ దారి చూపించాడేమో. అందుకేనేమో నేను ఇంతవరకు ఓపికతో ఉన్నది. అది కాదు మైత్రి. ఇంకేం చెప్పకవ్వా. నేను నా నిర్ణయాన్ని తీసుకున్నా, అంతే. నేను ఏం చేయాలో చెప్పు మంత్రాలవ్వా. ఇంక లచ్చమ్మ మారు మాట్లాడకుండా ఉండిపోతుంది. మనందరం ఇప్పుడు అడవి మధ్యలోకి వెళ్ళాలి. వామ్మో, మళ్ళీ అడవిలోకా? అసలే ఆ ఆర్తి ఆత్మ ఎటు నుంచి వస్తాదో అని భయంతో చస్తుంటే నువ్వు పోయి మళ్ళీ అడవికే వెళ్దామంటున్నావు. నీ భయం నాకు అర్థమైంది వడ్డీరాజు. ఇదిగో ఈ తాయొత్తు తీసుకొని నీ చేతికి కట్టుకో. అలాగే ఊరిలో ఉన్న ప్రజలందరికీ ఇవ్వు. మైత్రి ఇంకా లచ్చమ్మతో పాటుగా. అలాగే వారెవ్వరినీ రేపు పొద్దున వరకు ఏ అవసరమున్నా కానీ బయటకి రావద్దని చెప్పు. ఈ పనైనా సరిగ్గా చెయ్యి. అలాగే మంత్రాలవ్వా, సరిగానే చేస్తాను. మీరు అడవికి వెళ్ళండి, నేను ఇవి అందరికి ఇచ్చి వస్తా అని వడ్డీరాజు ఊర్లోకి వెళ్తాడు. మైత్రి లచ్చమ్మ ఆ తాడుని వారి చేతులకి కట్టుకుంటారు. ఇంకా అందరూ కలిసి అడవి మధ్యలోకి వెళ్తారు. మైత్రి, ఇలా వచ్చి ఇక్కడ కూర్చో. మైత్రి వెళ్ళి కూర్చుంటుంది. తను కూర్చోగాని మంత్రాలవ్వ తన చుట్టూరా ముగ్గు వేస్తుంది. ఆ తరువాత మైత్రి చేయికున్న తాడుని విప్పుతుంది. ఇంకా మైత్రితో ఇలా చెబుతుంది. మైత్రి, నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానంగా మీ అమ్మా నాన్నలని సహాయం చెయ్యమని వేడుకు. ఆర్తి దయ్యం నుండి విముక్తి కావడం కోసం మాకు వాళ్ల సహాయం కావాలని చెప్పు. ఇలా చేసే ప్రయత్నంలో ఆ ఆర్తి దయ్యం మన పూజ భంగం కలిగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ నువ్వు భయపడి నీ ఏకాగ్రతని కోల్పోకు అని చెప్పి పూజ మొదలు పెడుతుంది. మైత్రి కళ్ళు మూసుకుని తన మనస్ఫూర్తిగా అమ్మా నాన్నని పిలిచే ప్రయత్నం చేస్తుంది. మంత్రాలవ్వ మంత్రాలు చదువుకుంటూ ఉంటుంది. కొంత సమయం తరువాత వడ్డీరాజు ఆ ప్రదేశానికి చేరుకుంటాడు. వడ్డీరాజు తన దగ్గరున్న తాయొత్తులన్నీ ఊరివారికి పంచి తను కట్టుకోలేదన్న విషయం మాత్రం మరిచిపోతాడు. అమ్మా, నాన్న, మీరిక్కడ నిజంగా ఉన్నట్టయితే నాకు సహాయం చేయండి. మిమ్మల్ని చంపిన ఆ ఆర్తి దయ్యంపై నేను ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటున్నా. అప్పుడు మంత్రాలవ్వ మంత్రాలు చదవటం ముగుస్తుంది. అప్పుడు వడ్డీరాజు ఇలా అంటాడు. ఏంటి మంత్రాలవ్వా, మైత్రి చుట్టూ అలా ముగ్గు వేశావు? అసలు ఏం చేయాలనుకుంటున్నావు? అది మామూలు ముగ్గు కాదు. కాళీమాత దగ్గర ఒక ఏడాది పాటు పూజించి తెచ్చిన ముగ్గు. ఈ ముగ్గు మైత్రి అమ్మా నాన్నల్ని రప్పించడానికి వేశాను. వాళ్లు తనలోకి ఆవహించిన వెంటనే తెల్లగా ఉన్న ఈ ముగ్గు నీలిరంగులోకి మారుతుంది. వారి మాటలు ముగిశాక ఆ ముగ్గు వాళ్లు ఊహించిన విధంగా కాకుండా
ఎరుపు రంగులోకి మారుతుంది. దాన్ని చూసిన వడ్డీరాజు, అదేంటి మంత్రాలవ్వా, నువ్వు చెప్పిన రంగు రాలేదు, ఇప్పుడు ఇది ఎరుపు రంగు వచ్చింది, దీని అర్థం ఏమిటి? నాకు ఇదంతా ఏం అర్థం కావటం లేదు. నేనంతా సరిగానే చేశాను. ఇలా అయ్యే అవకాశమే లేదు అని మంత్రాలవ్వ ఆలోచనలో పడుతుంది. కంగారు పడుతూ లచ్చమ్మ ఇలా అంటుంది. ఏమైంది మంత్రాలవ్వా? నా మైత్రికి ఏం ప్రమాదం లేదు కదా? చెప్పు మంత్రాలవ్వా, ఎందుకు మౌనంగా ఉన్నావు? మైత్రి, ఏమైంది? నీలో మీ అమ్మ నాన్న రాలేదు. ఆ దుష్ట ఆత్మ ఎవరు? నా పేరు మైత్రి కాదు, నేను ఆర్తి ఏంటి, ఆర్తియా? ఇదెలా సాధ్యం? అని మంత్రాలవ్వ కళ్ళు మూసుకొని దివ్య దృష్టితో ఆర్తికి ఎక్కువ శక్తులు వచ్చి మైత్రిని చూసి ఆవహించింది అని తెలుసుకుంటుంది. నీకు ఏం కావాలి ఆర్తి? నువ్వు ఎందుకని మైత్రిని ఆవహించావు? వెంటనే తనని వదిలి వెళ్ళిపో, లేదంటే నేను ఈ పవిత్ర జలాన్ని నీపై చల్లుతా. ఆ తరువాత నువ్వు పూర్తిగా ఈ ఊరిని వదిలి వెళ్ళిపోతావు అని మంత్రాలవ్వ పవిత్ర జలాన్ని తీసి చల్లే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మైత్రిని ఆవహించిన ఆర్తి ఆత్మ, వద్దు వద్దు, ఆ జలాన్ని నాపై చల్లకండి. నేను ఒకరిపై నా ప్రతీకారం తీర్చుకోవాలి. నా కోరిక తీరే వరకు నేను వెళ్ళను. ప్రతీకారమా? ఎవరి మీద? అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు? నేను ఒక వ్యక్తిని చంపేయాలి అని అనుకుంటున్నా. అది తీరే వరకు నేను వెళ్లే ప్రసక్తే లేదు. నువ్వు ఎవర్ని చంపి నీ ప్రతీకారం తీసుకోవాలనుకుంటున్నావు అని మంత్రాలవ్వ అడగ్గానే తను తనకి జరిగిన అన్యాయం గురించి చెప్పసాగింది. నేను మా అమ్మ ఇదే ఊరిలో మేము ఉండేవాళ్ళం. చాలా పేదవాళ్ళం. ఒక పూట తింటే మరో పూట పస్తులుండాల్సి వచ్చేది. మా అమ్మకు ఆరోగ్యం సరిగ్గా ఉండేది కాదు. మా ఊరిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసమని అమ్మని తీసుకుని వెళ్ళా. కానీ అక్కడి వైద్యులు, ఈ ఆసుపత్రిలో మీ అమ్మకి వైద్యం చేసే సదుపాయాలు లేవు. మీ అమ్మకి ఉన్న జబ్బు చాలా ప్రమాదకరమైనది. వెంటనే చికిత్స చేయకపోతే రోజురోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇక్కడ వైద్యం చేసినా మీ అమ్మ బ్రతుకుతుంది అని మాత్రం నేను చెప్పలేను. అందుకని మీరు పట్నంలో ఉన్న ఆసుపత్రికి వెళ్ళండి. మీ అమ్మ బ్రతికే అవకాశం ఉంది, కానీ డబ్బు ఎక్కువగా ఖర్చవుతుంది. దాంతో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అంత డబ్బు మా ఇల్లు అమ్మినా రాదు. ఇంకా ఏం చేయాలో తెలియక నేను మా ఊరి పెద్దయిన వడ్డీరాజు వద్దకు వెళ్ళాను. మా అమ్మకి ఆరోగ్యం క్షీణిస్తుంది, నాకు కొంచెం సహాయం చేయండని వేడుకున్నాను. సహాయమా? నేను వచ్చి మీ అమ్మకి వైద్యం చేయాలా ఏంటి? అది కాదండి, నాకు కొంచెం డబ్బు సహాయం కావాలి, లేదంటే మా అమ్మ నాకు దక్కదు అని ఏడుస్తూ తన బాధని చెప్పుకుంది ఆర్తి. కాని ఆ కనికరం లేని వడ్డీరాజు, చస్తే చావని, నాకేం నష్టం లేదు. అయినా డబ్బులు ఏమైనా చెట్ల కాస్తున్నాయా? ఎవరికి పడితే వారికి ఇచ్చుకుంటూ పోతే ఇంకా నేను కూడా నీలానే అడుక్కోవాల్సిన గతి పడుతుంది. మీ అమ్మ ఇవాళ కాకపోయినా రేపైనా చావాల్సిందే. దానికి నా డబ్బు నష్టపోవాలా? అదేంటండి అలా అంటారు? కావాలంటే డబ్బు ఊరికే ఇవ్వకండి, అప్పుగా ఇవ్వండి. నేను నా ఇల్లుని తాకట్టు పెడతా. దయచేసి నాకు సహాయం చేయండి. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరు. ఏంటి, అప్పు తీర్చే ముఖమేనా? నీ ఇల్లుని నేను తాకట్టు పెట్టుకోవాలా? అది ఏదో పెద్ద బంగ్లా అయినట్టు. నీకు డబ్బులు కావాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉంది. అవునా? ఏంటండి ఆ మార్గం? చెప్పండి. ఎంత కష్టమైనా పర్లేదు. నువ్వు తాకట్టు పెట్టాల్సింది ఇల్లుని కాదు, నువ్వు నాతో సరదాగా గడపాలి. దానికి ఇష్టమైతేనే చెప్పు, నీకు కావలసిన డబ్బు ఇస్తాను. ఒరే నీచుడా, నువ్వు ఇంత దుర్మార్గుడివా? ఆపదలో ఉన్న ఆడపిల్లని ఆదుకుంటావని వస్తే ఇంత నీచానికి దిగజారుతావా అంటూ కోపంగా ఆర్తి తనని కొట్టడానికి ముందుకి వస్తుంది. దాంతో వడ్డీరాజు తనని నెట్టివేస్తాడు. ఆర్తి కింద పడి తలకి గాయమయ్యి అక్కడికక్కడే మరణిస్తుంది. దాంతో ఏం చెయ్యాలో తెలియని వడ్డీరాజు ఆర్తి శవాన్ని ఊర్లో ఉన్న మర్రి చెట్టు కింద పాతివేస్తాడు. అది తెలియని ఆర్తి అమ్మ తన కోసం ఎదురు చూస్తూ తన జబ్బు కారణం వల్ల ఆసుపత్రిలో మరణిస్తుంది. ఆర్తి తీరని కోరికతో ఏనాటికైనా ప్రతీకారం తీర్చుకోవాలని దయ్యమయ్యి తిరుగుతుంది.
అవకాశం కోసం ఎదురు చూస్తుంది. అలా నాకు ఒక రోజు అవకాశం వచ్చింది. ఆ రోజు సూరిబాబు ఇంకా స్వర్ణ అడవి మార్గం నుంచి వెళ్తున్నారు. నేను అదే అదనుగా తీసుకొని స్వర్ణ శరీరంలోకి ప్రవేశించాను. అది చూసిన సూరిబాబు భయంతో మరణించాడు. ఇంకా స్వర్ణ శరీరం నా ఆత్మశక్తిని తట్టుకోలేక మరణించింది. దానికి నేను చాలా బాధపడ్డాను. ఇప్పుడు నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. దయచేసి నన్ను బంధించకండి. నేను నా ప్రతీకారం తీర్చుకోవాలి. నీకు జరిగిన దాన్ని తలుచుకుంటే చాలా బాధగా ఉంది ఆర్తి. వడ్డీరాజు నీకు అలా చెయ్యడం తప్పే. అందుకు తనకి నేను ఖచ్చితంగా శిక్ష విధిస్తాను. తనని నువ్వు చంపే అధికారం నీకుందేమో, కానీ నువ్వు కూడా ఊరి ప్రజల్ని చంపావు. అందుకు ఇంకొక వ్యక్తిని చంపే అధికారం నీకు లేదు. ఇంకా నాకు మారు చెప్పకుండా వెళ్ళిపో, లేదంటే ఈ పవిత్ర జలాన్ని నీపై చల్లుతాను. ఏ ఆత్మ అయినా సరే, ఎంత శక్తి ఉన్నా కానీ కాళీమాత వద్ద మంత్రించి ఉన్న జలం ముందు ఏమీ చేయలేవు. వద్దు, అలా చేయకండి. నేను వెళ్ళిపోతాను. ఇంకా ఆర్తి మైత్రి శరీరం నుండి వెళ్ళిపోతుంది. ఆర్తి వెళ్ళిపోగానే మంత్రాలవ్వ వడ్డీరాజుకు శిక్ష విధించడం కోసమని వడ్డీరాజు కోసం చూస్తుంది. కాని అక్కడ అతను కనిపించకపోయేసరికి వారందరూ వడ్డీరాజుని వెతకసాగారు. వారికి ఎవ్వరికీ తెలియని విషయమేంటంటే, ఆర్తి తన కథని చెప్పడం మొదలుపెట్టినప్పుడు వడ్డీరాజు తన ప్రాణాల్ని రక్షించుకోవడం కోసం అక్కడ్నుంచి మెల్లిగా జారుకున్నాడు. అలా అడవి అంతా వెతుకుతారు. అయినా వడ్డీరాజు జాడ కనిపించదు. ఇంక ఊర్లోకి వెళ్తుండగా అక్కడున్న మర్రి చెట్టుకి వడ్డీరాజు ఉరివేసుకుని కనిపించాడు. నువ్వు చేసిన పాపాలకి నీకు ఇది జరగాల్సిందే వడ్డీరాజు. మంత్రాలవ్వ, ఇప్పుడు ఆ క్రూరుణ్ణి ఆర్తే చంపిందా? అవును మైత్రి, ఇంకా ఆర్తి ఆత్మకు విముక్తి కలిగింది. తను తన ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఇక ఈ ఊరికి ఏ ప్రమాదమూ లేదు. మీరందరూ సంతోషంగా ఉండొచ్చు. కాని మంత్రాలవ్వ, నువ్వు మా అమ్మా నాన్న వస్తారని చెప్పావు కదా, మరి వాళ్ళెందుకు రాలేదు? నువ్వలా అనుకుంటున్నావు మైత్రి. మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు. మరి నాకెందుకు కనిపించలేదు మంత్రాలవ్వ? నువ్వెప్పుడు చూసావు? అవును మంత్రాలవ్వ, నేను చూడలేదు. మీకు ఎలా కనిపించారు? మైత్రిని ఆర్తి ఎలా ఆవహించిందని నేను నా దివ్య దృష్టితో చూశా కదా. అప్పుడు మైత్రిలో తన అమ్మ నాన్న ఉన్నారు. మీరు ఆలోచించారా? ఆర్తి ఆత్మ స్వర్ణలో ప్రవేశించినప్పుడు తను ఆ శక్తి తట్టుకోలేక మరణించింది. కానీ మైత్రికి మాత్రం ఏం కాలేదు. ఎందుకంటే మైత్రి శరీరంలో సూరిబాబు ఇంకా స్వర్ణలు ఉన్నారు. ఇది అంతా జరిగేలా చేశారు. నిజమా మంత్రాలవ్వ? నేను పిలిస్తే నా తల్లిదండ్రి వచ్చారా? రాకుండా ఎలా ఉంటారు మైత్రి? నువ్వంటే మీ అమ్మా నాన్నకి ఎంతో ప్రేమ. నాకు చాలా సంతోషంగా ఉందవ్వా. మీ అమ్మా నాన్న ఎక్కడో లేరమ్మా, నీలోనే ఉంటారు. అమ్మా నాన్న లేరని నువ్వు ఎప్పుడూ బాధపడకు. అలానే మంత్రాలవ్వ, ఇంకెప్పుడూ బాధపడను. ఇంకా ఇలా ఆర్తి ఆత్మను కాపాడడం కోసమని సూరిబాబు స్వర్ణ చేసిన సహాయంతో ఆ ఊర్లో అందరూ ఆనందంగా జీవిస్తారు. వడ్డీరాజు చేసిన మోసం ఊరి ప్రజలు తెలుసుకొని వాణ్ణి చీకొడతారు. మైత్రి ఇంకా లచ్చమ్మ ఎప్పటిలానే సంతోషంగా ఉంటారు. మైత్రి ఇంకా తన అమ్మా నాన్న కోసం ఆ రోజు నుండి దిగులు పడలేదు. ఎందుకంటే తన అమ్మా నాన్న తనలోనే ఉన్నారని తను గట్టిగా నమ్ముతుంది. ఇలా మన కథ ముగిసింది. చివరగా చెడు చేసిన వారికి కాలం ఎలాగైనా బుద్ధి చెబుతుంది. డబ్బు ఉన్నంత మాత్రాన చేసిన పాపాలు ఆ డబ్బుతో కడగలేము. మంచి మనసు కూడా ఉండాలి. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్. పిఠాపురం అనే ఊర్లో మల్లేష్ అనే ఒక 25 యువకుడు తన పినతల్లి మంగమ్మతో నివసిస్తూ ఉంటాడు. పేరుకు పినతల్లి అయినా సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకునేది. మల్లేష్ది చిన్న ఉద్యోగం మరియు చాలీచాలని జీతం. అతడు చూడటానికి అంత అందంగా కూడా ఉండడు. ఈ కారణాల వల్ల
తనకి వచ్చిన సంబంధం వచ్చినట్టుగానే పోయేదే. ఇక తన కొడుక్కి పెళ్లే కాదని దిగులుగా ఉండేది మంగమ్మ. మంగమ్మ తన సొంత కూతురైనటువంటి దేవికి పెళ్లి చేసి పంపించేస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. కొన్ని రోజుల తర్వాత మంగమ్మ పురోహితుడి దగ్గరికి వెళ్లి ఇలా అంటుంది. ఏంటమ్మా మంగమ్మ, ఇలా వచ్చావు? నీకు తెలిసిందే కదా అయ్యా, నేను నా ప్రాణాలు విడిచేలోపు మా వాడిని ఒక ఇంటివాణ్ణి చేద్దామనే నా కోరిక. కాని అది నేను బ్రతికున్నప్పుడు జరిగేలా లేదు. అయ్యో, ఎందుకమ్మా అలా అంటావు? ఒక మంచి సంబంధం ఉంది. అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. కానీ ఇక్కడే ఒక సమస్య. ఏంటయ్యా ఆ సమస్య? పెద్దగా ఏం లేదమ్మా. వాళ్ళకి ముందు వెనక ఆస్తులు లేవు. కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. అమ్మాయి విషయానికి వస్తే చాలా అందంగా ఉంటుంది. దానికేం ఇబ్బంది లేదండి. మా వాడికి పిల్ల దొరకడమే ఎక్కువ. ఇంకా కట్నమంటే ఎవరిస్తారు? మీరు మరీ మరీ చెబుతున్నారుగా అమ్మాయి అందంగా ఉంటుందని. దానికి మించి ఏం కావాలి? మీరు ఒక మంచి రోజు చూసి మాకు కబురు పెట్టండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా కొన్ని రోజుల తర్వాత ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలుస్తుంది. ఆ అమ్మాయి పేరు శ్వేత. అమ్మాయి అందంగా ఉంది కదా అని ఏ రాజకుమారుడో వచ్చి తనని పెళ్లి చేసుకుంటాడనే ఊహలో ఉండేది. కాని ఇలా తన ఊర్లో ఉన్న మల్లేష్ అని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతుంది ఆ అమ్మాయి. మల్లేష్ ని పెళ్లి చేసుకోవడం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఈ పెళ్లిని ఎలా అయినా చెడగొట్టాలి అనుకుంటుంది. తల్లిదండ్రులకి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పే ధైర్యం శ్వేతకి లేదు. ఎలాగూ అబ్బాయి వాళ్లు కట్నం అడుగుతారు. మా వాళ్లు కట్నం ఇచ్చుకోలేక సంబంధం ఎలాగైనా ఆగిపోతుందిలే అనే భ్రమలో ఉంటుంది శ్వేత. పెళ్లి చూపుల రోజు రానే వచ్చింది. అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. కాని శ్వేత అనుకున్నట్లుగా కట్నం గురించి ఒక్క మాట కూడా రాదు. చివరికి పెళ్లి నిశ్చయం చేసుకుంటారు. అలా కొన్ని రోజులకి శ్వేత మల్లేష్ల పెళ్లి జరిగిపోతుంది. కట్నం గురించి మాట్లాడనందుకు అప్పటి నుండి శ్వేత మంగమ్మ మీద కోపం పెంచుకుంటుంది. ప్రతి చిన్న విషయంలో మంగమ్మని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మల్లేష్ చూస్తూ ఉంటాడు. కాని శ్వేతకి భయపడి ఏమీ అనలేని పరిస్థితి. ఒకరోజు శ్వేత మల్లేష్తో ఇలా అంటుంది. చూడండి, మీకు వచ్చే ఆదాయంతో మనం బతకడమే ఎక్కువ. మళ్ళీ ఆ ముసలావిడ అవసరమా చెప్పండి? ఇప్పుడంటే సరే, మనకి ముందు ముందు పిల్లలు, వాళ్ల చదువులు ఇవన్నీ ఉంటాయి. అయినా సొంత తల్లేం కాదుగా, సవితి తల్లే కదా. ఎందుకలా మాట్లాడతావు? ఆమె నన్ను చిన్నప్పటి నుండి సవతి తల్లిలా పెంచలేదు శ్వేత. తన సొంత కూతురి కంటే నన్నే బాగా చూసుకునేది. మా నాన్నగారు చనిపోయినా తాను పనులకు వెళ్లి కష్టపడి మమ్మల్ని పెంచింది. అలాంటి తననా నువ్వు వదిలేయమంటుంది? ఈ విషయం ఇంతటితో వదిలేయ్. మా అమ్మ వింటే బాధపడుతుంది. అవన్నీ నాకు తెలీదు. తానిక్కడుంటే నేను సంతోషంగా ఉండలేను. తనని పంపించేయండి. ఇలాంటి సమయంలో మనకి మంచి చెడు చెప్పే ఒక పెద్ద దిక్కు మనతో ఉంటే బాగుంటుంది. ఈ విషయం ఇంకా ఇంతటితో వదిలేయ్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇదంతా చాటుగా వింటున్న మంగమ్మ తన మనసులో ఇలా అనుకుంటుంది. కొత్తగా పెళ్లైన జంట కదా, కొన్ని రోజులు వాళ్ళని వదిలేస్తే వాళ్లే దారికొస్తారు. నేను నా కూతురింటికి వెళ్లి అక్కడుంటాను. పొద్దున్నే బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు ఉదయాన్నే మంగమ్మ తన బట్టలు సర్దుకుని వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. అది చూసిన మల్లేష్, ఏంటమ్మా, ఎక్కడికి బయలుదేరావు ఇంత ఉదయాన్నే? అందులో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నావు? అదేం లేదు నాయనా, మీ చెల్లిని చూసి చాలా రోజులయ్యింది. తన దగ్గర కొన్ని రోజులుండి వస్తాను అని చెప్పి వెళ్లిపోతుంది. విషయాన్నంతా అర్థం చేసుకున్న మల్లేష్ తన కూతురి దగ్గరైనా ప్రశాంతంగా ఉంటుందనుకుని ఏం మాట్లాడకుండా ఉండిపోతాడు. విషయం తెలుసుకున్న శ్వేత చాలా ఆనందిస్తుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. శ్వేత రోజు రోజుకి మల్లేష్ని తిడుతూనే ఉంటుంది. నువ్విలానే ఉంటే రేపు పుట్టబోయే పిల్లలు మనం రోడ్డు మీద కూర్చొని అడుక్కు తినాలి అని. ఎన్ని తిట్టినా కూడా మల్లేష్ శ్వేతని ఒక్క మాట కూడా అనేవాడు కాదు. అలా కొన్ని రోజులు గడిచాక మల్లేష్ చేస్తున్న ఆ చిన్న ఉద్యోగాన్ని కూడా కోల్పోతాడు. ఆ విషయం తెలుసుకున్న శ్వేత ఇక తనతో ఉంటే తనకి కష్టాలు తప్పవనుకొని తన పుట్టింటికి వెళ్లిపోదామని నిశ్చయించుకుంది. తాను వెళ్లిపోతుంటే మల్లేష్ అడ్డుపడి, ఏమైంది శ్వేత, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకా ఏముందిక్కడ, నేను నీతో ఇలా బ్రతకలేను. నాకు రాజకుమారుడు లాంటి భర్త వస్తాడనుకుంటే నువ్వొచ్చావు. సర్లే, సర్దుకొని బ్రతుకుదామనుకుంటే నీ సంపాదన అంతంత మాత్రమే. ఇక మీరు సంపాదిస్తారన్న నమ్మకం కూడా నాకు లేదు. నన్ను వెళ్ళనివ్వండి. శ్వేత, అలా మాట్లాడు. డబ్బు ఇవాళ కాకపోతే మళ్ళీ రేపు సంపాదించుకోవచ్చు. అంతేకాని దానికోసం ఒక మనిషిని దూరం చేసుకోవడం సరైన నిర్ణయం కాదు. మాటలు చెప్పినంత సులభం కాదు చేతల్లో నిరూపించడం. మీకంత నమ్మకం ఉంటే సంపాదించి చూపించండి. సరే,
నువ్వు చెప్పినట్టుగానే డబ్బు సంపాదించి మళ్ళీ తిరిగి వస్తాను అని చెప్పి ఇంటి నుండి వెళ్ళిపోతాడు. అలా కొంత సమయానికి అడవి ప్రాంతానికి చేరుకుంటాడు. అక్కడ ఒక బండరాయి మీద దిగాలుగా కూర్చొని ఆలోచిస్తాడు. అలా ఆలోచిస్తూ సమయం గడిచిపోయి రాత్రవుతుంది. అలా కొంత సమయానికి మల్లేష్ ముందు ఒక దయ్యం ప్రత్యక్షమవుతుంది. ఎవడెవరో నీవు ఇంత రాత్రి సమయాన ఇలా అడవిలో ఒంటరిగా ఇక్కడ కూర్చున్నావు? బ్రతకాలన్న ఆశ లేదా నీకు? ఏమని చెప్పాలి, ఎలా చెప్పాలి? ఇలాంటి ఒక బ్రతుకు బ్రతకడం కంటే చావడమే మేలు. నన్ను చంపేయి, కనీసం అలా అయినా ప్రశాంతంగా ఉంటానేమో అని అంటాడు. అది విన్న దయ్యం ఆశ్చర్యపోతూ, నీకిప్పుడు అంత కష్టమేమొచ్చింది? చెప్పు, నా వల్లైన సహాయం చేస్తాను అని అనగానే మల్లేష్కి ప్రాణం లేచినట్టయింది. ఇక జరిగిన విషయమంతా ఆ దయ్యానికి మల్లేష్ చెప్తాడు. మొత్తం విన్న ఆ దయ్యం తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆ శ్వేత తన పంతంతో తల్లి కొడుకులను విడగొట్టి చివరికి భర్త నిస్సహాయతలో తోడుగా నిలవకుండా కేవలం డబ్బు గురించి ఆలోచించి భర్త నుండి దూరం అవ్వడానికి కూడా సిద్ధమయ్యింది. ఎలాగైనా తనకి మంచి గుణపాఠం చెప్పాలి అని అనుకుంటుంది. తాను చిన్నగా నవ్వి, ఏం బాధపడకు, నీ కష్టాలు నేను తీరుస్తాను. నీకు ఏం కావాలో 3 కోరికల్లో కోరుకో, కానీ కోరుకునే ముందు ఆలోచించుకో. కావాలంటే సమయం తీసుకొని చెప్పు. ఒక్కసారి చెప్పాక మళ్ళీ ఏం మార్పులు చేయడానికి వీలవ్వదు అని చెప్తుంది. అది విన్న మల్లేష్కి ఉన్నపళంగా ఏం కోరికలు కోరుకోవాలో అర్థం కాలేదు. కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాడు. చూడండి, నాకు ఉన్న తెలివికి ఏం కోరికలు కోరలేను. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వచ్చి నా కోరికలు ఏంటో చెప్తాను. దానికి దయ్యం సరే అని చెప్పి మాయమైపోతుంది. వెంటనే మల్లేష్ అక్కడ్నుంచి ఇంటికి బయలుదేరతాడు. కొంత సమయానికి ఇంటికి చేరుకున్న మల్లేష్ని చూసి శ్వేత ఇలా అంటుంది. డబ్బులు సంపాదించుకొని వస్తా అని చెప్పి ఇలా వట్టి చేతులతో వచ్చావు? ఇక నేను ఇక్కడ ఉండలేను. ఉదయాన్నే మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని కోపంగా చెబుతుంది. దానికి మల్లేష్, శ్వేత, నేను చెప్పేది వింటే నువ్వు ఆశ్చర్యపోతావు. నేను డబ్బు సంపాదించడం కోసం ఊరంతా తిరిగి అలా నడుచుకుంటూ అడవికి వెళ్ళిపోయాను. నాకు అక్కడ నా ముందు ఒక దెయ్యం ప్రత్యక్షమైంది అంటూ అక్కడ జరిగిందంతా చెబుతాడు. అది విన్న శ్వేత సంతోషపడుతూ, అయితే మనం ఈ రాత్రంతా ఆలోచించి రేపటికల్లా 3 చక్కని కోరికలు వెతుకుదాం అంటూ ఆలోచిస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే శ్వేత మల్లేష్తో ఇలా అంటుంది. మనం బ్రతకడానికి బాగా డబ్బులు కావాలి. అందుకని ఎనలేని ఐశ్వర్యం మరియు నీకు ఎప్పటికీ అదృష్టాన్ని మరియు అందాన్ని 3 కోరికలుగా కోరు అని చెప్పి పంపిస్తుంది. శ్వేత చెప్పినట్టుగానే మల్లేష్ తిరిగి అడవికి బయలుదేరుతాడు. చీకటి పడగానే తన దగ్గర దయ్యం ప్రత్యక్షమయ్యింది. ఏరో, బాగా ఆలోచించుకొనొచ్చావా? చాలా బాగా ఆలోచించి 3 కోరికలతో వచ్చాను. నా మొదటి కోరిక నేను చాలా అందంగా మారిపోవాలి. అలాగే అంటూ తనని అందంగా మారుస్తుంది. మొదటి కోరిక అయిపోయింది. రెండో కోరిక ఏంటో చెప్పు. నా రెండో కోరిక వచ్చి నన్ను ఎప్పటికీ అదృష్టం వరించేలా చూడు. సరే, నిన్ను ఎప్పటికీ అదృష్టం వరిస్తుంది. మరి మిగిలిన 3వ కోరిక ఏంటి? నా చివరి 3వ కోరిక వచ్చి మేము ఎనలేని ఐశ్వర్యులుగా మమ్మల్ని మార్చు. దానికి దయ్యం సరే అంటూ తన ముందు బంగారపు మూటల్ని ప్రత్యక్షం చేస్తుంది. నువ్వు అడిగినట్టుగా నీ 3 కోరికలని నెరవేర్చాను. మళ్ళీ ఇటువైపుగాని వచ్చావంటే నీ ప్రాణాలని గాలిలో కలిపేస్తాను, జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి మాయమైపోతుంది. మల్లేష్ ఆ బంగారపు మూటల్ని నెత్తిమీద పెట్టుకుని తన ఇంటికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో చీకటిలో కనబడక ఒక ఊబిలో పడిపోతాడు. బయటికి రావటానికి ప్రయత్నిస్తాడు. తన వెంట తెచ్చుకున్న బంగారు మూట ఆ ఊబిలోనే మునిగిపోతుంది. మల్లేష్కి ఉన్న అదృష్టం వల్ల పక్కనున్న ఒక చెట్టు కొమ్మ విరిగిపడటంతో అక్కడి నుండి బయటపడతాడు. తాను ఎలాగోలా ఇంటి దాకా వెళ్లి స్పృహ తప్పి పడిపోతాడు. అతని ఒళ్లంతా మచ్చలులాగా అవుతాయి. ఆ పరిస్థితిలో ఉన్న తన భర్తని చూసిన శ్వేతకి ఏం చేయాలో అర్థం కాక తనని లోపల పడుకోబెట్టి మంగమ్మకి కబురు పంపుతుంది. ఇంటికి చేరిన మంగమ్మని చూసిన శ్వేత ఏడుస్తూ ఇలా అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య గారు. మీలాంటి పెద్దవారు ఇంట్లో ఉండి మంచి చెడు చెబుతుంటే అప్పుడు అర్థం కాక మిమ్మల్ని అనరాని మాటలని బాధ పెట్టాను. దానికి ఫలితంగా ఆ భగవంతుడు ఆయన్ని ఇలా చేశాడు. అసలు ఏం జరిగిందమ్మా, ఎందుకు ఇలా అయ్యింది అని మంగమ్మ అడుగుతుంది. దానికి శ్వేత జరిగింది మొత్తం చెబుతుంది. అది విన్న మంగమ్మ ఇలా అంటుంది. చూడు శ్వేత, మనకి అందం కంటే ఆరోగ్యం ముఖ్యం. మనకి ఎంత అందమున్నా
ఆరోగ్యం లేకపోతే తరువాత వచ్చే ఎంత ధనమైనా వృధానే. ఆ అదృష్టాన్ని కోరటం వల్లనే ఊబి నుండి బయటపడ్డాడు. ఇదంతా నా తప్పే. మీరు ఆ సమయంలో సలహా చెప్పడానికి లేరు. నేనే డబ్బు మీద ఆశతో ఆయనకి అవివేకపు కోరికలు చెప్పి పంపి ఇలా అవ్వడానికి కారణమయ్యాను అని ఏడుస్తుంది. మంగమ్మ శ్వేతని ఓదారుస్తూ, ఏం బాధపడకమ్మా, తన వెంట అదృష్టముంది. తాను కోలుకున్నాక కష్టపడి పని చేస్తే తప్పకుండా వృద్ధిలోకి వస్తాడు. మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండండి. ఇక నేను బయలుదేరుతాను అంటుంది. నన్ను క్షమించండి అత్తయ్య. దయచేసి మీరు మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. మాకు మంచి చెడు చెబుతూ మాకు తోడుగా ఇక్కడే ఉండండి. ఇక నుండి మీరే మా పెద్ద దిక్కు అని కన్నీళ్లతో అడుగుతుంది శ్వేత. తనలో వచ్చిన మార్పుకు మంగమ్మ ఎంతగానో సంతోషిస్తుంది. కొన్ని రోజులకి మల్లేష్ మామూలు మనిషి అవుతాడు. దయ్యం ఇచ్చిన బంగారం, అందం నిలవకపోయినా ఆ అదృష్టం వల్ల తాను కష్టపడి పనిచేసి బాగా ఆస్తులు సంపాదిస్తాడు. అప్పటి నుండి ఆ కుటుంబం ఏ చీకు చింత లేకుండా ఆనందంగా జీవిస్తుంది. అయ్యో, సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారా? కొంచెం ఆగి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరో కొత్త కథతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.